హాయ్ అండి, నమస్తే అండి. దసరా నవరాత్రులు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే పండగ. ముందరగా ఇల్లుకు శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి అమ్మవారికి చక్కగా వెల్కమ్ చెప్పాలి. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి 9 రోజుల పాటు దేవతలను పూజిస్తారు. 10వ రోజు విజయదశమి రావణ సంహారంతో చెడుపై నుంచి సాధించిన విజయాన్ని, ధర్మము యొక్క జయప్రదము విజయాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగ శవన్నవరాత్రులని కూడా పిలుస్తారు. అలానే మన ఇంట్లో చక్కగా చిన్న దుర్గాదేవి బొమ్మని పెట్టి ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు కుంకుమ పూజలు చేసుకుంటే గుడికి వెళ్ళి చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. నవరాత్రి అంటే సంస్కృతంలో 9 రాత్రులు అని అర్థము. ఈ 9 రోజులు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి 9 రూపాలలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రిగా పూజిస్తారు. విజయానికి ప్రతీకగా ఆయన దసరా అంటే విజయదశమి అని కూడా అంటారు. రామాయణంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి విజయం సాధించింది ఈరోజే అని కూడా అంటారండి. నవవనరులు ఈ పండగ నవరాత్రులు ముగింపు సూచిస్తుంది. ఈ 10 రోజులు కార్యక్రమాల్ని ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నిర్వహిస్తారు. ఈ పండగ నాడు దేవీ నవరాత్రులు తరువాత వచ్చే దశమి నాడు విజయదశమిగా జరుపుకుంటారు. దసరా నాడు దుర్గా పూజ అని కూడా పిలుస్తారు. ఇది దుర్గాదేవికి అంకితము చేయబడింది. అమ్మవారి ఫోటో చక్కగా ఇంట్లో పెట్టుకుని చందనము పెట్టి కుంకుమ బొట్లు పెట్టి తగినంతలో అమ్మవారికి చక్కగా దీప ధూప పుష్ప కుంక నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సాక్షాత్తు దుర్గాదేవి ఎంత శక్తి స్వరూపిణి అంటే ఎంత కొలిస్తే అంత మన దగ్గర ఉంటారండి. ఈవిడికి కావలసింది నియమము, నిష్ఠ. విఘ్నేశుడికి చేసినంత సులువుగా కాదు. చక్కగా బ్రహ్మచర్యము పాటిస్తూ శుచి శుభ్రతతో అమ్మవారికి కాస్తంత కుంకుమ వేసి పూజ చేస్తే చక్కగా స్త్రీలు అందరికీ కూడా చక్కటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు. పుత్రులు లేని వారికి పుత్రులను, ధనం లేని వారికి ధనమును, సంపద లేని వారికి సంపదను ప్రతీదీ అమ్మవారు చక్కగా సమర్పిస్తారు. అమ్మకి చక్కటి మల్లెల మాల పెట్టి సమర్పించి చక్కటి పూలతో సువాసన వెదజల్లే అమ్మవారికి చాలా ఇష్టమైనది చక్కటి ధూపం అండి. సువాసన వెదజల్లే మంచి ధూపంతో పటానికి మాత్రం పూల దండేసుకుని చిన్న విగ్రహాన్ని పెట్టుకుని చక్కగా రోజు కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారు సాక్షాత్తు మన ఇంట్లో నిలువ ఉంటారండి. అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుంటున్నప్పుడు చక్కగా పులి మీద సంహారం చేస్తున్నట్టుగా ఉండాలి. చూసారండి, అమ్మవారు నవరాత్రులు కాబట్టి 9 దీపాలను వెలిగించి 9 దీపాలతో అమ్మవారికి పూజ చేసుకుంటే చక్కగా నేనున్నాను అంటూ మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారండి కనకదుర్గమ్మ అమ్మవారు. ఎందుకంటే మహాంకాళిగా, ఆవిడ సరస్వతిగా అన్ని అవతారాలలో కూడా మనకి చక్కగా ఉన్న మహాతల్లి అండి దుర్గా. దసరా మీరు కూడా ఇలానే